స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతుంది. 2-3 రోజుల్లో లబ్దిదారులకు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఆగస్టులో 3 నెలల రేషన్ ఇస్తుండటంతో 4-5 రోజుల ముందుగానే కార్డుల పంపిణీ జరగనుంది. 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు అధికార యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే తరువాయి అని అధికారులు పేర్కొన్నాయి. సీఎం ఖరారు చేసిన తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ గవర్నమెంట్ రెడీ అవుతుంది. ఇక 2-3 రోజుల్లోనే లబ్దిదారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఆగస్టులో 3 నెలల రేషన్ ఇస్తుండటంతో 4-5 రోజుల ముందుగానే కార్డుల పంపిణీ జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇస్తున్న రేషన్ కార్డులతో 1,05,00,000కు పైగా అంటే రేషన్ కార్డులు అంటే ఇచ్చినటువంటి లెక్క కూడా ప్రభుత్వం వద్ద ఉంది. ఇక ఈ కుటుంబాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి స్మార్ట్ కార్డులకు సంబంధించి క్యూఆర్ కోడ్ తో రూపొందించిన రేషన్ కార్డులు కూడా డిజైన్ పూర్తి కూడా కావడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ కొత్త కార్డులను జిల్లాలకు అధికార యంత్రాంగం చేరవేసింది. ఇక కార్డుల పంపిణీ తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ చేశాక ఇక కార్డుల పంపిణీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఇక అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్దిదారులకు కొత్త కార్డు అందజేసేలా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే సమగ్ర ప్రణాళిక కూడా రెడీ చేసింది. ఇక కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సైజులో ఉంటుంది. ఇక ఫోటోపై కార్డు యజమాని పేరు, చిరునామాలు ఉంటాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కూడా కార్డుపై ముద్రించినట్లు అధికారులు చెప్పారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డు రూపంలో అందించబోతున్నారు. ఇక కార్డుపై క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేస్తే రేషన్ లబ్దిదారులైన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వసూళ్లు తీసుకున్న పూర్తి వివరాలు కూడా కనపడబోతున్నాయి. ఇక పౌర సరఫరాల శాఖకు అందించే కొత్త స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండడంతో నకిలీ కార్డుల జారీకి కూడా అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డులను పీవీసీ మెటీరియల్ తో తయారు చేస్తున్నారు. ఇక ఇది సాధారణ కాగితపు లేదా లామినేషన్ కార్డుల కంటే కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉండబోతోంది. ఇక కార్డులోని వివరాలను అధికారులు సులభంగా ధృవీకరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా అనుసంధానం చేయడానికి ఈ స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొంతమంది లబ్దిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక స్మార్ట్ కార్డులతో ఇలాంటి పరిస్థితి ఉండదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండడంతో పాటు తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. ఇక క్యూఆర్ కోడ్ ఆధారంగా ధృవీకరణ సులువు కావడంతో పాటు రేషన్ పంపిణీలో పారదర్శకత ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుంది అని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక స్మార్ట్ రేషన్ కార్డు కేవలం సన్న బియ్యం పంపిణీకే కాకుండా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయనున్నారు. ఇక కుటుంబ వివరాల ధృవీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్దిదారుల గుర్తింపు వంటి అవసరాలకు ఈ కార్డులు ఉపయోగపడేలా కూడా ప్రభుత్వం రూపొందించింది. దీంతో ఒకే కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇక కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కూడా మరింత తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు ఆగస్టు నెలలో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం. అయితే వేణు, ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఆన్లైన్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇప్పటికే ఆ రేషన్ షాప్ లో వద్ద ప్రత్యేకంగా ఈ స్మార్ట్ కార్డులను స్కాన్ చేసే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో కూడా ప్రభుత్వం నిమగ్నమైంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే రేషన్ ని ఇప్పటికే అందరి రేషన్ కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు కూడా స్మార్ట్ కార్డ్ లో ఉన్నాయి కాబట్టి ఇక ఏదైతే స్కాన్ ద్వారా మాత్రమే ఇది పనిచేసేలా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు స్మార్ట్ కార్డు. ఇక మరోవైపు గతంలో ఏదైతే వేలి ముద్రల ద్వారా కూడా రేషన్ తీసుకునేలా ఏర్పాటు చేసిన సందర్భంలో
కొంతమందికి ఆ వేలు ముద్రలు సరిగా స్కాన్ కాకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో రేషన్ కూడా అందుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇక అధికారులు ఈ క్యూఆర్ కోడ్ ఇవ్వడం ద్వారా ఇక క్యూఆర్ తోటే ఇక వారికి రేషన్ సరఫరా చేసేలా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వేణు. గ్రేటర్ నగరంలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్దిదారులకు కొత్త కార్డులు అందజేసేలా పౌర సరఫరాల శాఖ సమగ్ర ప్రణాళికను సిద్దం చేసింది. కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ఉంటాయి. ఫోటోపై కార్డు యజమాని పేరు, చిరునామాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కార్డుపై ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డు రూపంలో అందించనున్నారు. కార్డుపై క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది. ఆ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ లబ్దిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువులన్నీ తీసుకున్న పూర్తి వివరాలు కనిపిస్తాయి. పౌర సరఫరాల శాఖకు అందించే కొత్త స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండడంతో నకిలీ కార్డుల జారీకి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డులను పీవీసీ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది సాధారణ కాగితపు లేదా లామినేషన్ కార్డుల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. కార్డులోని వివరాలను అధికారులు సులభంగా ధృవీకరించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి ఈ స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొంతమంది లబ్దిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. స్మార్ట్ కార్డులతో ఇలాంటి పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండడంతో పాటు తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ధృవీకరణ సులువు కావడంతో పాటు రేషన్ పంపిణీలో పారదర్శకత ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం సన్న బియ్యం పంపిణీకే కాకుండా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. కుటుంబ వివరాల ధృవీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్దిదారుల గుర్తింపు వంటి అవసరాలకు ఈ కార్డులు ఉపయోగపడేలా ప్రభుత్వం రూపొందించింది. దీంతో ఒకే కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరగనుంది.